గుడికి పోతే అయ్యగారితోని బొట్టు పెట్టించుకుంటారు భక్తులు. కొమరేలి మల్లన్న కాడికి పోతే మాత్రం పసుపు బండారి బొట్టుగా పెడుతుంటారు. ఐలోన్ మల్లన్న కాడ సుత అంతే. కానీ శివాలయాల్లో పోతే విభూది రాస్తుంటారు నుదుటి మీద. ఎమ్లాడకు పోయినా, కాశీకి పోయినా, ఇంకే శంభుని గుడికి పోయినా విభూదే ఉంటది. ఇప్పుడు చూడబోయే ముచ్చట సుత గా విభూది గురించే. గుళ్ళు విభూదని చెప్పి గోవులు గోశాల చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. విభూదే తయారు చేస్తుర్రు ఇక్కడ. అట్లని హోమాలు యాగాలు చేయరులో. మళ్ళా కెమికల్స్ తోని కూడా కాదు, అంత ఆవు పేడతోనే. మొదలు పేడని ఎత్తుకొచ్చి ఎండల మంచిగా ఆరబెడతారు. పిడకలు కాగానే అవిటిని ఆరబెడితే బూడిదొస్తుంది. దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇట్లా గోళంలో నానబెట్టి సిమెంట్ లెక్క అయినాక ముద్దలు చేస్తారు. ఇక ఆ ముద్దలను మల్లో మలక పిడకలలో పెట్టి కాలుస్తే మళ్ళా తెల్లటి బూడిదొస్తుంది. ఇక అదంతా ఎత్తుకుపోయి రోకళ్లతోని దంచి పరంపరం చేసినాక ఇట్లా మిషన్ల జల్లడ పడితే పౌడర్ లెక్క విభూది బయటకు వస్తుంది అన్నట్టు. అటెన్కా ఇట్లా పొట్లాలు కడతారు. ఇక విభూది చేస్తానికి ఇంత పెద్ద కథ ఉందన్నట్టు. ఇంతకు తయారు చేస్తుంది ఏడనుకుంటూరు. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లెలున్న శ్రీరామనంద మహర్షి శివశక్తి సాయి ఆశ్రమంలా. ఇక్కడ మా దగ్గర 2000 శివలింగాలు విగ్రహాలు ఉన్నాయి. సో వాటన్నిటికి రోజు అభిషేకం చెయ్యాలంటే కంపల్సరీ మాకు విభూది అనేది చాలా అవసరం. మరి మార్కెట్ లో కొందామని చూస్తే అదంతా కూడా కొంచెం కెమికల్స్ యూజ్ చేసి గదన్నట్టు. ఆశ్రమంలోనే 2000 శివలింగాలు విగ్రహాలు ఉన్నాయట. అవిటికి అభిషేకాలు చేస్తానికి విభూతి కావాలి. బయటికెళ్లి తెద్దామంటే వాళ్ళు కెమికల్స్ వాడతారట. అందుకే గోవు పేడతోని స్వచ్ఛమైన విభూతి తయారు చేయాలని ఈ కార్యం పెట్టుకురన్నట్టు. పేడ కోసానికి సుతా ఏడికి పోవాల్సిన అవసరం లేదు. ఆశ్రమంలో ఉన్న గోశాలలో 400 గోవులున్నాయి. డైలీ 10 కిలోలు తయారవుతుంది. ఎంత పేడ అంటే ఒక ట్రాక్టర్ పేడ. దినం 10 కిలోల విభూతి తయారు చేస్తారంటే చూడురిగా. శివయ్యకు అభిషేకానికే కాదు, భక్తులకు అమ్ముతారట కూడా. అట్లాని బయట మార్కెట్ల అమ్మరుల్లో. కానీ అటు ఖర్చు తప్పుతుంది, ఇటు స్వచ్ఛమైన విభూతి వస్తుంది. ఓ 5గురికి పని దొరుకుతుంది.